సజీవుడైన యేసుక్రీస్తు నామంలో మనకందరికి శుభములు. ఈ ఉదయకాలమున దేవుని యొక్క స్వరమును వినడానికి దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. ఆ మాటలో ఉన్నటువంటి జీవము, శక్తి మన మీద మనకు వచ్చులాగున మనం కోరుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. నిర్గమకాండము 19వ అధ్యాయము 3వ వచనము. నిర్గమకాండము 19వ అధ్యాయము 3వ వచనము. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలులకు తెలపవలసినదేమనగా. అదే అధ్యాయంలో ఇంకొక వచనము, 20వ వచనము. యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను. కనాను యాత్ర అనుభవాలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణము, ఐగుప్తు నుంచి కనానుకు ప్రయాణము, ప్రస్తుతము క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారు పరలోక ప్రయాణములో ఉన్నారు. మనము ఉన్నాం. వారికి జరిగినటువంటి అనేక అనుభవాలు, సంఘటనలు మన జీవితంలో మనము ఎదుర్కొన్నప్పుడు ఏ విధముగా మనము దేవునికి అనుకూలముగా, ఇష్టముగా, ప్రీతికరముగా, సంతోషముగా మనము ప్రతిస్పందించాలి. ఒకవేళ వారు మంచి క్రియలు చేస్తే వాటిని మనము అనుసరించాలి. ఒకవేళ వాళ్ళు తప్పిపోయినట్లయితే మనము వాటిని అనుసరించకూడదు. ఇక్కడ ఆ సీనాయి పర్వతమునకు ఎక్కిపోగా దేవుడు పిలిచాడు, మోషే గారు ఎక్కిపోయారు. ఇప్పుడు మన అంశం ఏమిటంటే, ఆ దేవుని పర్వతమైన, దేవుని నివాస స్థలమైన ఆ పరలోకమునకు ఎక్కిపోవుట, అది మనకు కావలసినటువంటిది. ఆయన దగ్గరికి చేరుకొనుట. హల్లెలూయా. ఇది పాత నిబంధనలో చాలాసార్లు, ఇప్పుడైతే వారు అక్కడ ఉన్నటువంటి ఆ సీనాయి కొండ మీదకి ఎక్కుతున్నారు. తరువాత సొలొమోను గారు దేవాలయము కట్టిన తర్వాత ఇక వాళ్ళు ఎక్కడున్నా గాని ఆ యెరూషలేమునకు ఎక్కిపోయేటటువంటి వారు. ఆ కొండను, ఆ సీనాయి పర్వతమును ఎక్కుట, అది మన అంశం. మనం కూడా దాన్ని ఎక్కేటటువంటి ప్రక్రియలో ఉండాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఈ 19వ అధ్యాయంలో మనం చూస్తే కొంతమంది మాత్రమే పైకి ఎక్కగలిగారు. కొంతమంది ఎక్కకూడదు. ఎక్కలేరు కాదు, ఫస్ట్ ఎక్కకూడదు. ఎవరు ఎక్కగలిగారు అంటే మోషే గారు, తర్వాత అహరోను గారు, ఇంకొక సందర్భంలో యెహోషువ గారు కూడా ఎక్కినట్లు మనము చూస్తాం. ఇక బైబిల్‌లో చాలామంది ఈ పర్వతమును ఎక్కుట, దేవుని దగ్గరికి వెళ్ళుట, దేవుని యొక్క స్వరము ఆ కొండ మీద వినపడతది. హల్లెలూయా. ఇప్పుడు 15వ కీర్తనలో అసలు ఎంత అద్భుతమైనటువంటి కీర్తన అంటే, పలుమారు నన్ను బలపరిచిన, నన్ను హెచ్చరించిన కీర్తన 15వ కీర్తన మరియు 24వ కీర్తన. ఈ ఒక్క కీర్తనను మనము చూద్దాము. మొదటి వచనంలో, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద
నివసింపదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు? నీ పర్వతమును ఎక్కగలిగిన వాడు ఎవరు? మనకందరికీ ఆశనే దేవుని దగ్గరికి వెళ్ళుట, దేవుని చేరుకొనుట. ఇదిగో ఒక సత్యాన్ని మనం గమనిద్దాము. ఇప్పుడు క్రైస్తవులకు పర్వతాలు లేవు. పర్వతాలు లేవు. కొండలు లేవు. ఎక్కే పని, దిగే పని లేదు. అయితే ఆ కొండ, ఆ పర్వతము దేవుడే. ఆయన ఆత్మ అయ్యున్నాడు. 4:24 యోహాను సువార్త. ఆ మాట చెప్పినటువంటి సందర్భము కూడా కొండలెక్కడమే. ఇజ్రాయెల్‌లో ఉన్నటువంటి గెరీజీము కొండ మీద ఆరాధన జరుగుతున్నది. యెరూషలేములో ఉన్నటువంటి ఆ యెరూషలేము పట్టణములో ఉన్నటువంటి సీనాయి పర్వతం మీద ఉన్నటువంటి దేవాలయములో కూడా ఆరాధన జరుగుతున్నది. కానీ ఇదిగో దినములు వచ్చాయి. ఇప్పుడు దేవుడిని మనము ఆత్మతో, సత్యముతో ఆరాధింపవలెను. రైట్. ఇప్పుడు 15వ కీర్తనలో, ఎవరు ప్రభా ఈ పర్వతాన్ని ఎక్కగలరు? నిన్ను చేరుకొనగలరు? నీ దగ్గర నివసింపగలరు అంటే 2వ వచనంలో ఈ ఈ మాటలన్నీ ఎక్కినటువంటి వారికి సరిపోతుంది. ఎవరు? భక్తుడైన, ప్రవక్త అయిన, పరిశుద్ధుడైన మోషే గారు ఎక్కాడు గదా! చూడండి 2వ వచనంలో, యథార్థమైన ప్రవర్తన గలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఇక్కడ 3 విషయాలు ప్రభువు మనకు గుర్తు చేస్తున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళుట, అక్కడ నివసించుట. హల్లెలూయా! అతిథిగా నివసింపదగిన వాడెవడు? గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఎప్పుడూ ఆయన సన్నిధిలో ఉండుట. హల్లెలూయా! అంటే చర్చిలో ఉండుట కాదు. ఎప్పుడు ఆయన సన్నిధిలో ఉండుట అంటే చర్చిలో ఉండుట కాదు. అది ఒక భాగం. మనం ఇంట్లో ఉన్న ఆయన సన్నిధిలో ఉండే అవకాశం, పనిలో ఉన్న ఆయన సన్నిధిలో ఉండే అవకాశం. మొత్తానికి మనము ఇప్పుడు దాన్ని ఎక్కాలి. ఒకానొక సందర్భంలో దావీదు గారు, ప్రభా నీ పర్వతమును నన్ను ఎక్కించుము. హల్లెలూయా! దావీదు గారికి పర్వతాలు కొత్తనా? కొండలు కొత్తనా? ఈజీగా ఎక్కి దిగగలుగుతాడు. తన పనే ఆ యవ్వనంలో ఉన్నప్పుడు, ఆ గొర్రెలను కాచుకుంటున్నప్పుడు ఆయన ఆ పనులు చేశాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా ఆయన కోరికను బయటపెడుతున్నాడు. ప్రభా నేను నీ పర్వతాన్ని ఎక్కలేను, కానీ నువ్వు ఎక్కించుము. పరిశుద్ధ పర్వతమును నన్ను ఎక్కనిమ్ము. దేవుని దగ్గర మనము నివసించాలి. ఆయన దగ్గరికి చేరుకోవాలి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే ఎక్కగలడు. నివసింపదగిన నివసింపద నివసింప అక్కడ నివసింపవచ్చు. దేవుని దగ్గర నివసింపదగినటువంటి అర్హత మనకు యథార్థమైన ప్రవర్తన. యథార్థమైన అనే దానికి అర్థము, దాని వ్యతిరేక పదం తీసుకుంటే యథార్థమైనటువంటి దాన్ని మనం తెలుసుకోవచ్చు. యథార్థంగా అంటే ట్రాన్స్‌పరెంట్‌గా, ఓపెన్‌గా, ఉన్నది ఉన్నట్టు, ఇక ఏమి దాచుకోకుండా, ఏమి దానికి పూయకుండా, ఏమి వేషం వేయకుండా, ఉన్నది ఉన్నట్టు పోయి అక్కడ నిలబడడం. యథార్థంగా. యెస్ అంటే యెస్, నో అంటే నో. యథార్థమైన ప్రవర్తన. అంటే ఒక్కొక్కసారి మనలో కొన్ని తప్పిదాలుంటాయి గదా! ఆ తప్పిదాన్ని గూడా మూసుకోకూడదు దేవుని దగ్గర.
ఆ తప్పిదాన్ని కూడా కవర్ చేసుకోకూడదు. యథార్థంగా అవును ప్రభువా నాకు ఇది ఉంది, అది ఉంది అని ఆయన దగ్గర అంత ప్రవర్తన, యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారు ఆయనను చేరుకొనగలరు. యథార్థ ప్రవర్తన లేదనుకోండి, వేషాలేసుకొని ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మనము కప్పుకొని జీవించే జీవన విధానమును అలవాటు చేసుకుంటే దేవుణ్ణి చేరుకోలేము. ఇప్పుడు నేను నా భార్య దగ్గర యథార్థంగా ఉన్నాను. నేను నా భర్త దగ్గర యథార్థంగా ఉన్నాను. నా పిల్లల దగ్గర నేను ఓపెన్‌గా ఉన్నాను. నా తల్లిదండ్రుల దగ్గర నేనేది దాచలేదు అన్నవారు ఎవరైనా ఉంటే వారు దేవుణ్ణి చేరుకొనగలరు. దేవుని దగ్గరికి ఎక్కిపోగలరు. అన్నది లేకపోతే మనం అనుకుంటున్నామేమో నేను దేవుని దగ్గరికి వెళ్తున్నానని. కానీ అది జరగడం లేదు. అవును సార్ నేను ఆదివారం చర్చికి పోతాను, దేవుని సన్నిధికి పోతాను. అబద్ధము. పోవడం లేదు నువ్వు. అంటే పోతున్నావు గానీ దేవుని దగ్గరికి పోతలేవు. ఎందుకు? యథార్థమైనటువంటి ప్రవర్తన లేదు. దాచిపెడుతున్నాము. నీ భార్య దగ్గర నువ్వు ఏదైనా దాచిపెడుతున్నావా? నీ భర్త దగ్గర నువ్వేదైనా దాచిపెడుతున్నావా? యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారు ఎక్కిపోగలరు. దేవుణ్ణి చేరుకొనగలరు. దేవుని యొక్క స్వరమును వినగలరు. నీతిని అనుసరించుచు. యేసుక్రీస్తు మనలను ఉచితముగా తన రక్తములో మన పాపములను కడిగి మనలను నీతిమంతులుగా చేసెను. ఆ బీజము పెట్టెను. అప్పట్నుండి అనగా ఆ రక్షణ దినము నుండి మనకు నీతి అంటే చాలా ఇష్టం. వింటున్నటువంటి నీకు నీతి కలిగినటువంటి జీవితం అంటే చాలా ఇష్టం. దానికి వ్యతిరేక పదము అవినీతి. చూడండి, లోకంలో రకరకాలైనటువంటి నీతి పద్ధతులు, నీతి క్రమములు, నీతి బోధలు మనం వింటూ ఉంటాము. వాటికున్నటువంటి సవాలేమిటంటే, ఒక దేశంలో ఉన్నటువంటి నీతి ఇంకొక దేశంలో అవినీతిగా ఎంచబడుతుంది. ఒక దేశంలో ఉన్నటువంటి అవినీతి ఇంకొక దేశంలో నీతిగా ఎంచబడుతుంది. చట్టబద్ధం చేయబడుతుంది. ఇప్పుడు అమెరికా దేశంలో సాటానిక్ టెంపుల్స్ అనేటువంటివి ఉన్నాయి. సాటానిక్ టెంపుల్స్ ఉంటే ఒక వ్యక్తి పోయి మొన్న కూడా మనం ప్రార్థన చేశాం. మా దేశంలో సాతానిక్ దేవాలయాలు కడతారని పోయి కోపంతో పోయి ఆ సాతాను దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ ఒక విగ్రహం ఉంటుంది సాతాను దేవాలయంలో. ఆ విగ్రహం ఎట్లా ఉంటదంటే మేక ముఖం ఉంటది దానికి. మేక ముఖం ఉంటది, 2 కొమ్ములుంటాయి. దాని మీద ఒక నక్షత్రం ఉంటది. పోయి ఆ తలను పగలగొట్టిండాయన. ఆ విగ్రహం తలను. ఆ సాతాను టెంపుల్ వాళ్ళు ఈయన మీద కేసు పెట్టారు. కేసు పెట్టి ఆయనను జైల్లేశారు. ఎందుకు? ఈ సాతాను టెంపుల్స్‌ని చట్టబద్ధంగా వారు పెట్టుకొని ఆరాధించవచ్చును అన్నటువంటిది గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది. వాళ్ళు ఏమంటారో తెలుసా? సాతాను టెంపుల్ వాళ్ళు వాళ్ళ సాక్ష్యాలు. మీరేం చేస్తారయ్యా సాతాను టెంపుల్ వాళ్ళు? మీరు మీ మీ విశ్వాసులు ఏమేం చేస్తారంటే, మేము మానవాళి అభివృద్ధి కొరకు మేము పాటుపడతామని అంటారు వాళ్ళు. సరే మరి నీతి అంటే ఎక్కడ దొరుకుతుంది అంటే,
యేసుక్రీస్తు దగ్గర మాత్రమే మనకు నీతి అనేటువంటిది హృదయం మీద రాయబడతది. రాయబడినప్పుడు ఏది నీతి, ఏది అవినీతి అనేటువంటిది తెలిసిపోతది. ఏది నీతి, ఏది అవినీతి అనేటువంటిది తెలిసిపోతది. నీతిని అనుసరించువారు, దేవుడు మన హృదయములో వ్రాసినటువంటి ఆ నీతిని అనుసరించువారు ఆయన కొండను, ఆయన పర్వతమును ఎక్కగలరు. హల్లెలూయా! ఇక మూడోదొచ్చింది. రెండో వచనము 15వ కీర్తనలో, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే ఎక్కగలడు. అబ్బా! ఎంత కష్టమో నాకు తెలిసి అది మన చేత. చేత కాదని బైబిల్ కూడా చెప్పింది. మీ చేత కాదయ్యా! మీరు అనుకుంటున్నారు ఈ నాలుక ఎంత చిన్నది. మూడవ అధ్యాయము యాకోబు పత్రికలో చిచ్చు పెట్టేది. ఇతరులను చంపేసేది. నాలుక ద్వారా నాలుక మీదంట పాము కంటే భయంకరమైన విషం ఉంటది. మనం ఈజీగా ఇతరుల మీద అబద్ధాలు చెప్తుంటాము. కొండెములు చెప్తుంటాము. అసలది మనకు అనపడనే అనపడదు. మనం ఎట్లా దాన్ని సర్ది చెప్పుకుంటామంటే, అబద్ధం చెప్పుట ద్వారా మనకు మేలు అన్నట్టుగా, కొండెములు చెప్పుట ద్వారా మనకు హాయిగా ఉంటది. ఒకరి విషయాలు ఇంకొకరి దగ్గర చెప్పాలని. నిన్నటి దినమున ఒక యవ్వనస్తుడు నాకు ఫోను చేసి, "పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి." "ఏంటయ్యా నీ సమస్య" అంటే, "నాకు ఒకరి విషయాలు ఒకరి దగ్గర చెప్పే అలవాటు వచ్చింది పాస్టర్ గారు. దాని కొరకు ప్రార్థన చేయండి. అది వాక్యానుసారంగా తప్పని నాకు తెలుసు గానీ, ఎందుకో అట్లా నాకు కోపమొస్తది. ఒకరి గురించి తెలిసినప్పుడు ఆ విషయాలు పోయి వేరేళ్ళకి జెప్పాలనిపిస్తది. ప్రార్థన చేయండి." హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అంటే తన నాలుకను జాగ్రత్త అంతే వెంటనే ఉంచడు మూడో వచనంలో. అట్టివాడు నాలుకతో కొండెములాడడు. తన చెలికానికి కీడు చేయడు. తన పొరుగువాని మీద నింద మోపడు. ఇయన్నీ కొండెములు, నిందలు మోపడము, అబద్ధాలాడడము ఈ నాలుక. కనుక నాలుక కొరకు ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఎన్ని మాటలో కదా! నోటి నుంచి ఎన్ని మాటలొస్తుంటాయి. నేనైతే నా నా అనుభవము ఒకవేళ మీకు ఇది అనుకూలమైతే మీరు గూడా చేయడానికి ప్రయత్నం చేయండి. చేయకపోతే ప్రతిరోజు ఉదయాన్నే మీ నాలుక కొరకు ప్రార్థన చేసుకోవాలి. నేను చేసుకుంటాను. ప్రభా! ఈరోజు ఎవరితో మాట్లాడాలి? ఎంతసేపు మాట్లాడాలి? ప్రభా! నా నాలుక మీద న ఇర్మియా గారికి తన నోటిలో నీ మాటలను నింపినట్టు ఈరోజు ప్రభా నా నోటిలో నీ మాటలు నింపుము. దేవుని మాటలంట ఈ నాలుక మీద రాయబడితే, ఈ నోటిలో ఆయన మాటలు నింపబడితే, మనం ఎవరితో ఎంతసేపు ఏమి మాట్లాడవలెనో మనకు తెలుస్తుంది. నువ్వు దేవుని పర్వతాన్ని ఎక్కుతున్నావు. నువ్వు ఆయనతో మాట్లాడుతున్నావు. ఆయన నీతో మాట్లాడును. హల్లెలూయా! దేవుని పర్వతాన్ని ఎవరు ఎక్కగలరు? అక్కడ ఎవరు నివసింపగలరు? దేవుని దగ్గర ఉండాలని ఎంత ఆశనో 23వ కీర్తనలో దావీదు గారికి. ఎల్లప్పుడూ నేనక్కడ ఉండాలని నాకు చానా ఆశ దేవుని దగ్గర ఉండాలని. అట్టివాడు నాలుకతో కొండెములాడడు. తన చెలికానికి కీడు చేయడు. తన చెలికానికి కీడు చేయడు. వాళ్ళే చేసిండ్రు సార్ నాకు కీడు. నేను మరలా చేస్తా. అవకాశం కొరకు ఎదురు చూస్తున్నా. అవకాశం కొరకు ఎదురు చూస్తున్నా. నాకు తెలుసు. నాకు తెలుసు వాళ్ళు నాకు కీడు చేశారని నాకు తెలుసు. చూస్తా. సమయం కొరకు ఎదురు చూస్తున్నా.
అని ఆ సమయం వచ్చినప్పుడు మనము అది గుర్తు చేసుకొని మన ప్రవర్తన ఉంటది చూడండి. నువ్వు దేవుని దగ్గరికి పోవడం లేదు. అంటే దేవుని చేరుకోవడం లేదు. ఈ పగలు పెట్టుకొని కీడు చేయుట, కీడు చేయుటకు నిజంగానే వాళ్ళదే తప్పు. మనదేం తప్పు లేదు. వాళ్ళదే తప్పు. ఆమెదే తప్పు. ఆయనదే తప్పు. ఆ గుంపు వారిదే, ఆ కుటుంబం వారిదే తప్పు. అయితే అవకాశం వచ్చినప్పుడు వారి వారి యొక్క వారిని శిక్షించాలని, వారికి శిక్ష రావాలని మనము కోరుకుంటే, మనము దేవుని పర్వతం ఎక్కడం లేదు, దేవుని చేరుకోవడం లేదు, దేవుని మాట వినటం లేదు. ఈవెన్ ఇప్పుడు గూడా మనం మాట్లాడుతున్న సమయానికి కూడా మనం అనుకుంటున్నాం దేవుని స్వరం నేను వింటున్నాను అని అనుకుంటున్నాం. దేవుని స్వరం బానే వింటున్నాం గదా సార్‌లే అంటే వినడం లేదు. వినపడదు. వింటే వింటే ఏం లాభము వింటే? చెలికానికి కీడు చేయుట. నీ ద్వారా, నా ద్వారా ఒక సమయం రావాలి. ఆ సమయంలో మన ద్వారా ఏ ఒక్కరు కూడా బాధపడకూడదు. హల్లెలూయా! నీ ఇంటిలో గాని, నీ సహవాసంలో కానీ, నువ్వు పనిచేసే దగ్గర కానీ, నీ ద్వారా ఒక్కరు కూడా బాధపడకూడదు. కీడు జరగకూడదు. నీవు వారి మీద నింద మోపకూడదు. పొరుగువాని మీద నింద మోపడం అంటే మనం జేసి వాళ్ళ మీద ఎయడం తప్పు మనదే. కానీ వాళ్ళ మీద వేయడం. అది న్ అది ఒక మనిషి స్వభావం ఏంటంటే, ఏదైనా తప్పు జరిగితే వెంటనే పక్కన చూసి ఎవరి మీద వేయాలి అన్నటువంటి మనసు స్వాభావికమైనటువంటిది. అన్న మనసు స్వాభావికమైనటువంటిది. ఆత్మానుసారమైనటువంటి మనసు ఏంటంటే, నేనే చేశాను సార్ తప్పు. ఇది నా వల్లనే జరిగింది. ఇవన్నీ మనకెందుకయ్యా అంటే, దేవుని దగ్గరికి చేరుకోవడానికంట. మనం అనుకుంటాము, బైబిల్ పెట్టుకొని ఒక కార్యక్రమానికి వెళ్తున్నాం. ఎక్కడికి పోతున్నాం అంటే, మేము దేవుణ్ణి ఆరాధించడానికి పోతున్నామంటే అబద్ధము. మోసం అది. మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. నాకు తెలిసి ఆ తీర్పు సమయంలో మనకే ప్రశ్నొస్తది. దేవుడంటాడు, "మీరెప్పుడు గూడా నా దగ్గరికి రాలేదంటాడు." అదేంటి ప్రభువా! మేము అన్ని సంవత్సరాలు మేము చర్చికొచ్చినాం గదా! మీరు నా దగ్గరికి రాలేదు అక్కడ బోండి. అట్టెలా జెప్తావంటే, నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నువ్వు యథార్థంగా జీవించలేదు. ఒక వేషమేసుకొని జీవించినావు. భూమి మీద ఉన్నప్పుడు నీ నాలుక గురించి నువ్వు కంట్రోల్‌లో లేవు. కంట్రోల్‌లో లేవు. బూతులు, అబద్ధములు, కొండెములు, సరసోక్తులు ఎప్పుడు మాట్లాడడం ప్రభా! ఎప్పుడైనా అట్లా కోపమొచ్చినప్పుడు. అందుకని నువ్వెప్పుడు పోలేదు చర్చికి అంటాడు దేవుడు. అందుకనే ఎప్పుడు కూడా నువ్వు నా దగ్గరికి రాలేదు. అమ్మా! ఇంత కష్టముందా ఇది? చర్చికి పోతే దేవుని దగ్గరికి పోయినట్టేననుకుంటినే నేను. ఇట్లా జూమ్ మీటింగ్స్‌లో జాయిన్ అవుతే దేవుని దగ్గరికి పోయినట్టే అని అనుకుంటిని నేను. ఆహా! ఇప్పటినుండి నేను యథార్థముగా ఉండాలి. ఎక్కడ? ఇంటిలో. ఎక్కడ? పని దగ్గర. ఎక్కడ? సంఘంలో. ఓపెన్‌గా ఉండాలి. ఎక్కడ మనల్ని జూస్తే ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. ఏది లోపల పెట్టుకోకూడదు. నెక్స్ట్ వచ్చింది 4 వచనంలో. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగినను మాట తప్పడు.
ఇక్కడ 3 విషయాలు మనం చూస్తున్నాం. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అంటే పాపాన్ని ద్వేషించుట. ఇంతకుముందు మనకు ఒక సహోదరి చెప్తుంది, పాపిని ప్రేమించుతాడు దేవుడు, పాపాన్ని ద్వేషిస్తాడు, అసహించుకుంటాడు. చూడండి, కొన్ని విషయములలో రోమా పత్రికలో ప్రభు మాట్లాడుతున్నాడు. కొంతమంది ఉంటారు నీచులు, వాళ్ళ విషయంలో పోయి వాళ్ళ వస్త్రాన్ని కూడా మీరు ముట్టకండి అంటాడు. వాళ్ళ వస్త్రాన్ని కూడా మీరు ముట్టకండి. ఇదిగో మీ సహవాసాలలో 3 ఉన్నారు, వాళ్ళ మార్గంలో నడవకండి. కోరాహు ఉన్నాడు, కయ్యూను ఉన్నాడు, బిలాము ఉన్నారు. వీళ్ళ మార్గములో పోకండి, అసహించుకోండి. నేను ఈ మధ్యలో ఒక మాట విన్నాను, నాకు చాలా బలముగా మాట్లాడినటువంటి మాట. దురాభిమానము అనేటువంటి మాట. దురాభిమానం అంటే అభిమానము, చెడ్డ అభిమానం. దుర అంటే చెడ్డ, అభిమానం అంటే ప్రేమ. దురాభిమానము అంటే బైబిల్లో కొన్ని మంచి మాటలు ఉంటాయి, దాని యొక్క విపరీతమైనటువంటి దాన్ని, అంటే ఉదాహరణకు క్షమాపణ ఉందనుకోండి, క్షమించడం మంచిదే కదా, అది బైబిల్ వాక్యమే కదా, వాక్యం చెప్పేదే కదా. కానీ ఈ క్షమాపణకు పరిధులు లేకపోతే అది చెడ్డగా మారిపోతుంది. ఇప్పుడు అపోస్తలులు ఆ సంఘాలలో ఏదైనా చెడ్డది చూచినప్పుడు వాళ్ళేమన్నారు? పోన్లేయ్యా క్షమించండి అన్నారా? పోన్లే, ఉంటే ఆ వ్యభిచారం చేసినటువంటి వ్యక్తి ఉంటే ఏమవుతుంది మీ సంఘంలో? క్షమిద్దాము, దేవుడు చెప్పిండు కదా. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి పౌలు గారు, మీకు తెలియడం లేదు ఏమవుతుందో. పులిసిన పిండి కొంత అయినను ముద్దంతైను చెడగొడుతుంది. కాబట్టి ఫస్ట్ వాన్ని బయటికి వెళ్ళగొట్టండి. బుద్ధి చెప్పండి. ప్రేమ వాక్యమే కదా. మితిమీరినటువంటి ప్రేమ చెడగొడుతుంది. దురాభిమానం. పిల్లల్ని ప్రేమించాలి సార్. మితిమీరినటువంటి ప్రేమ పిల్లల్ని చెడగొడుతుంది. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, నీ సహవాసం ఎవరితో? నీ సహవాసం ఎవరితో? ఇప్పుడు మొత్తానికి మనం దేవుని దగ్గరికి పోవాలి. దేవుని దగ్గరికి పోవాలంటే ఈ కొండ ఎక్కాలి. ఈ కొండ ఎక్కాలంటే ఇవన్నీ మనకు కలిగి ఉండాలి. ఇవన్నీ మనము కలిగి ఉండాలి. పాపమును సహించకూడదు, అసహించుకోవాలి, కోపపడాలి. నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం. తప్పులు చేస్తే పోయి వెంట్రుకలు పట్టుకొని బయటికి లాగేశాడంటే. వెంట్రుకలు పట్టుకొని బయటకు. ఏం చేశారు సార్? ఏం తప్పు చేశారు వీళ్ళు? అన్యులతో సహవాసం. నేను ఒక పాస్టర్ గారి గురించి విన్నా. నేను చూడలేదు ఆయనను, ఆయన చాలా సంవత్సరాల క్రిందట. మా ఊర్లో ఉదయం 10:30కు ఆయన, ఆ పాస్టర్ గారు, ఈ సినిమా థియేటర్స్ దగ్గర పోతాడంట. పోయి ఒక గొంగడి కప్పుకుంటాడంట. గొంగడి కప్పుకొని బయట కూర్చుంటాడంట. లోపల ఒక బెత్తం పెట్టుకొని ఉంటాడంట. ఇక వచ్చి పేడలందరిని చూస్తుంటాడంట. ఎవరైనా, అప్పుడు ఒక్కటే చర్చ్ ఉన్నది ఆ ఊర్లో.
ఎవరైనా మన చర్చి వాళ్ళు కనపడ్డారా, ఇక లేచి తరిమి తరిమి కొడుతుంటాడు. అది నిజంగా జరిగిందది. మనం కథ అనుకుంటాం అది. ఏమొచ్చిందయ్యా పాస్టర్ గారు మీకు? అట్లా అంత కోపం ఎందుకు నీకు? హ్యాపీగా పోయి ఆడ స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్పి కిందికి దిగి జీతం తీసుకొని భోజనాలుంటాయి, బట్టలుంటాయి, డబ్బులుంటాయి. ఇంత ఎందుకు? ఎందుకంటే నా పిల్లలు చెడిపోకూడదు. ఇది దేవుని సంఘము. నా పిల్లలు చెడిపోకూడదు. అసహించుకొనుట. ఏదైనా మన ఇంట్లో చెడు ఏదైనా కింద పడితే అట్లనే పెట్టుకుంటామా? ఒక దుమ్ము పడితేనే కొంతమందికి అది అసలు ఉండబుద్ధి గాదు. ఎప్పుడెప్పుడు తుడిచేద్దామా అంటుంటారు. ఎప్పుడెప్పుడు దాన్ని క్లీన్ చేద్దామా అంటుంటారు. ఇంటి విషయమే భౌతికమైనటువంటి విషయమే. అయితే దేవుని సంఘ విషయంలో వాటిని హృదయంలో నొచ్చుకోవాలి. అసహించుకోవడం అంటే నొచ్చుకోవడం. అబ్బా! ఇది ఎందుకు ఈ చెడు ఉంది ఇక్కడ అనేటువంటి మనస్సు ఎవరికైనా ఉందా? అయితే మీరు దేవుని దగ్గరికి పోతున్నారు. ఉంటే ఉండండి ఏం సార్, ఉంటే ఉండని ఏమైతది అని ఎవరికైనా మనసుందా? మీరు చర్చికి పోయినా దేవుని దగ్గరికైతే పోవడం లేదు. మనకెందుకు సార్? చక్కగా చర్చికి పోవాలా, కూర్చోవాలి, కొద్దిసేపు ఉండాలి, ఇంటికి రావాలి. ఈ సంఘంలో, ఈ సహవాసంలో ఎక్కడైనా చెడు, చీకటి, అపవిత్రము ఎక్కడైనా ఉంటే నీ ప్రతిస్పందన ఏంటి? నీ ప్రతిస్పందన ఎట్లా నువ్వు ప్రతిస్పందిస్తున్నావు అక్కడ? ఉంటే ఉండండి సార్, ఎవరి తప్పు లేదు. నాలుగు తప్పున్నాయి, వాళ్ళ తప్పున్నాయి. ఇక ఎవరిని ఏమందుము చెప్పు? నేను అనలేను. ఎందుకంటే నేనంటే మళ్ళా వాళ్ళు నన్నంటారు. ఆహా! ఓహో! ఈ ఈ స్థాయికొచ్చేసారా? ఈ వచ్చేసామా? చూడండి దీని యొక్క కాన్సీక్వెన్స్ ఎంతగా ఉంటదంటే, ఇక సంఘములో, సహవాసములో ఏమి జరిగినా, ఎంత స్థాయికి వెళ్ళినా నోరు మూసుకొనుంటారు. అంటే పాపమును దాచుకుంటున్నాం మనం. రోజు రోజుకి ఎక్కువైపోయే అవకాశం ఎవరిస్తున్నారంటే మనమే. ఎవరమే మనం. అసహించుకోనము, గద్దించము, చెప్పము, ఇది వద్దని చెప్పము, సైలెంట్‌గా ఉంటాము. మనకు గావాల్సింది మనం తీసుకొని వస్తుంటాం. ప్రభు అంటున్నాడు, మీరు నన్ను చేరుకోవడం లేదు. మీరు నా దగ్గరికి రావడం లేదు. నాతో మాట్లాడడం లేదు. అదేంటి సార్ మేము అన్ని ప్రార్థనలు చేసినామంటే ఎవరికి చేసిండ్రో మాకేం తెలుసు. ఉపవాస ప్రార్థన చేసినాం మాకు తెలవదు. మాకు తెలియదు. ఎన్ని సార్లు వాక్యం బోధించాను నేను. ఎవరికి బోధించావు? మాకు తెలవని తెలవదు. అక్రమము చేయువార్లారా ఏమనుకుంటున్నారు? నా దగ్గరికి ఎక్కి రావాలంటే బైబిల్ పట్టుకొని బస్సులు, ఆటోలు పెట్టుకొని చర్చికి పోవడం అనుకుంటున్నారా? నో. చెలికానికి కీడు చేయడు. హృదయపూర్వకంగా నిజము పలుకువాడు. యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగిన వారు. కొండెములు చెప్పని వారు. వాళ్ళే నా దగ్గరకొస్తున్నారు. మిగిలిన వారు వస్తున్నామని అనుకుంటున్నారు గానీ, వాళ్ళెక్కడికి పోతున్నారో, ఏ దేవుడిని ఆరాధిస్తున్నారో వాళ్ళకే తెలుసు. నేనైతే అక్కడ ఉండను. ఏ దేవుడిని ఈ ఈ ఏం ఆలోచిస్తున్నారు మీరు? దేవుని దగ్గరికి పోవడం అంటే ఒక ప్లేస్‌ని ఏర్పాటు చేసుకొని అక్కడికి పోతే దేవుడికి పోయినట్టా? దేవుని దగ్గరికి పోయినట్టా? కాదు గదా! ఈ 19వ అధ్యాయంలో భయంకరమైనటువంటి మాట, ఎవడైనా ఈ ప్రవర్తన లేకుండా పోయి ఆ కొండను టచ్ చేస్తే రాళ్ళతో కొట్టి చంపండి. ఉంది అక్కడ. నిర్గమకాండము 19వ అధ్యాయంలో ఎక్కదగనటువంటి వారు,
ఈ ఈ అర్హతలు లేనటువంటి వారు ఎవరైనా వచ్చి కొండను ముట్టుకుంటే, నా దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తే రాళ్లతో కొట్టి చంపండి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఇది నిజమా? మనం విన్నదంతా నిజమేనా? అయితే వాటి మీద మన మనస్సు పెడతాడు. వాటి మీద మన మనసు, నేను ఎక్కాలి ప్రభా, నీ దగ్గరికి రావాలి ప్రభా, నిజంగా నీ స్వరమును వినాలి ప్రభా అన్నటువంటి వారిని పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తాడు. ప్రార్థన చేసుకుని, ఆత్మదేవా, వాక్యమై ఉన్న దేవా, మేము కేవలం వినువారు మాత్రమే కాక ప్రభా, మా మనస్సు, మా దృష్టి ప్రభా ఈ మాటల మీద నేను ఉంచమని, దాని ప్రకారం నడిచే శక్తిని, కృపను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.